అందరికీ నమస్కారం అండి. లక్కీ డివోషనల్ బ్లాగ్కి స్వాగతం. ఈ రోజు నేను మీకోసం ఒక మంచి వీడియోని అయితే తీసుకొచ్చానండి. వరలక్ష్మి వ్రతం రోజు సాధారణంగా పూజ చేసుకోవాలనుకుంటారు, కానీ చాలా లేటుగా ఆలస్యంగా పూజ అవుతూ ఉంటుంది చాలామందికి. అలా కాకుండా ఉదయం 10 గంటలకే పూజ అయిపోయే విధంగా కొన్ని మంచి టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చానండి. ఆ టిప్స్ని ఫాలో అయినట్లయితే మీరు వరలక్ష్మి వ్రతం పూజను చాలా త్వరగా చేసుకోగలుగుతారనమాట. మనకి కొద్దిగా ప్లానింగ్ అనేది ఉంటే చాలండి, మనం త్వరగా చేసుకోవచ్చు అనమాట. చక్కచక్క పనులు అనేవి చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ప్లానింగ్ టిప్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వరలక్ష్మి వ్రతం అంటేనే మనం సామాన్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు చేసుకుంటాం. కానీ కొంతమంది ఫస్ట్ వారం చేసుకుంటారు, థర్డ్ వారం చేసుకుంటారు. వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు వరలక్ష్మి వ్రతం పూజనని చేసుకుంటూ ఉంటారు. ఎవరు ఎప్పుడు చేసుకున్నా కొన్ని ప్లానింగ్స్ అయితే మనకు ఉంటాయండి. వరలక్ష్మి వ్రతం పండుగ వస్తుందంటేనే ఆ వీక్ అంతా మనకి హడావిడి ఉంటుంది. అయితే వరలక్ష్మి వ్రతం వెనస్డే నుంచి మనకు పనులు అనేవి స్టార్ట్ అవుతాయండి. వెనస్డే నుంచి పనులు చేసుకుంటేనే మనకి ఫ్రైడే రోజు పూజ చాలా సులువుగా ఈజీగా చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనం వెనస్డే నాడు చేయవలసిన పనులు ఏంటో తెలుసుకుందామండి. ఇవి చాలా ముఖ్యమైన పనులు. ముందు వెనస్డే నాడు మీరు ఏం చేస్తారంటే పూజా మందిరాన్ని శుభ్రపరచుకొని పూజకు సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే మరొక పని ఏంటంటే వెనస్డే రోజు మీరు పూలు, పండ్లు, మామిడి తోరణాలు అలాగే ఇలాంటివన్నీ తెచ్చి పెట్టుకోవాలండి. పూజా సామాగ్రి, వరలక్ష్మి వ్రతానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి A to Z పూజా సామాగ్రి ఏదైతే ఉంటుందో అదంతా మీరు వెనస్డే రోజు తెచ్చి పెట్టుకోండి. వెనస్డే రోజు ఎందుకు తెచ్చి పెట్టుకోవాలంటే మనకి ఆ రోజు రేట్ తక్కువ ఉంటుంది, అలాగే రష్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. అందరూ టార్స్డేనే పోయి తెచ్చుకుందాం సామాన్లు అనేసి అందరూ టార్స్డే రోజు వెళ్తారు కాబట్టి చాలా రద్దీ అనేది ఎక్కువ ఉంటుందండి. కాబట్టి మీరు వెనస్డే రోజే వెళ్ళి తెచ్చుకోండి. అలానే మనకి పండ్లు, పూలు రేట్లు అనేవి కూడా చాలా తక్కువ ఉంటాయండి. అందుకోసం బుధవారం రోజు తెచ్చుకోవాలన్నమాట. ఒకవేళ గురువారం నాడు తెచ్చుకున్నట్లయితే రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం పూజా సామాగ్రి, పూలు, పండ్లు ఇవన్నీ మనం బుధవారం రోజు తెచ్చుకున్నట్లయితే గురువారం రోజు ఇంటి దగ్గర ముగ్గులు పెట్టుకోవడం, పూజ పీటలకి పసుపు రాసుకొని పెట్టుకోవడం, అలాగే గుమ్మానికి తోరణాలు కట్టుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటామండి. మీరు ఫ్రైడే రోజు పూజ త్వరగా చేసుకోవాలంటే మెయిన్ ప్లానింగ్ అనేది థర్స్డే రోజే ఉంటుందండి. గురువారం రోజే మెయిన్ ప్లానింగ్ అంతా ఉంటుంది. ఇప్పుడు చెప్తానండి. ముందుగా మనము ఉదయం అంతా ఏం చేయాలంటే మనము పూజకు కావాల్సినటువంటి ముత్తైదులకు ఇవ్వాల్సినటువంటి పసుపు, కుంకుమ, గాజులు ఇలాంటివన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. తాంబూలాలు ఇలాంటివన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. తులసీదేవిని, ద్వారలక్ష్మి పూజల్ని చేసుకోవడానికి ముందుగానే ఇవి మాత్రం సాయంత్రం చేసుకోవాలండి. క్లీనింగ్ ఉంటుంది కదా, అదంతా సాయంత్రం చేసుకోవాలి. మార్నింగ్ ఏం చేస్తారంటే ఈ విధంగా తాంబూలాలు సిద్ధం చేసి పెట్టుకోండి. అమ్మవారికి శారీ కట్టించాలనుకునేవారు గురువారం రోజే కట్టించి పెట్టుకోండి. ఇది కూడా మీరు ఆఫ్టర్నూన్ వేళలో కట్టించి పెట్టుకోండి. 2 to 4 మధ్యలో ఆ విధంగా కట్టించి పెట్టుకున్నట్లయితే మీకు చాలా రిలాక్స్గా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అనేది తక్కువ అవుతుంది. ఇక ప్రసాదాలు అనేవి మరి ముఖ్యమైన విషయం కాబట్టి ఈ ప్రసాదాలను కూడా మనం ఒక ప్లానింగ్ ప్రకారంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈవినింగ్ సాయంత్రం అయిన తర్వాత మీరు నైట్ డిన్నర్ అనేది చేసేసిన తర్వాత అమ్మవారికి పూర్ణాలు నైవేద్యంగా సమర్పించడం కోసం దోసపిండిని ముందే పట్టి పెట్టుకోవాలండి. ఈ దోసపిండి బ్యాటర్ మనం నార్మల్గా ఏ టైంకి అయితే నానబెట్టుకుంటామో ఆ టైంకి నానబెట్టేసుకొని నైట్ డిన్నర్ చేసేసిన తర్వాత పట్టి పెట్టేసుకోవాలన్నమాట. అలాగే వడల కోసం మినపప్పుని నానబెట్టుకోవడం, మనం పూర్ణాలు చేసుకోవడానికి బెల్లం పరిమాణం చేసుకోవడానికి బెల్లాన్ని తురిమి పెట్టుకోవడం, పెసరపప్పుని నానబెట్టుకోవాలి. అలాగే ముత్తైదులకి తాంబూలంలో శనగలు ఇవ్వడానికి శనగల్ని నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇక ఇవన్నీ మనం గురువారం రోజు నైట్ అనేవి డిన్నర్ చేసిన తర్వాత నానబెట్టుకోవాల్సిన వస్తువులండి. ఇక గురువారం రోజే ఈవినింగ్ మీరు ఈ విధంగా గుమ్మానికి తోరణాలు అనేది కట్టేసి పెట్టుకోవాలండి. బంతి పూలు తోరణాలు అనేది కట్టేసి పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత గురువారం రోజు నైటే కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి పని అనేది ముగ్గుల దగ్గరే ఎక్కువ టైం అనేది పడుతుంది కాబట్టి ఆ టైం అనేది సేవ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ డే. లేదు మేము మార్నింగే లేచి ముగ్గులు వేసుకుంటామండి ఫ్రైడే రోజు అనుకుంటే ఏం చేస్తారంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచినట్లయితే మీకు ఆ టైం అనేది సరిపోతుంది అనమాట. కానీ ముగ్గులకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మీరు పెద్ద ముగ్గు వేసుకునే పాట అయితే నైట్ వేసుకుంటేనే చాలా మంచిదండి. మీ వీలుని బట్టి మీ టైం అడ్జస్ట్మెంట్ బట్టి
ఉదయం వేసుకుంటారో నైట్ వేసుకుంటారో మీరు ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే రోజు మీరు 4 కల్లా లేయాలండి, లేకపోతే 4:30 ఈ టైంకి లేస్తేనే మనకి 10 కల్లా పూజ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఇక 4:30 కల్లా లేచేసి తలారా స్నానం ఆచరించి, తలంటూ స్నానం చేయకూడదండి, తలారా స్నానం ఆచరించి మీరు ముందుగా కాళ్ళకు పసుపు అనేది రాసుకోండి. కాళ్ళకు అనేది పసుపు రాసుకున్న తర్వాత ఇక తులసి పూజను, ద్వారలక్ష్మి పూజను చేసుకోవాలండి. ఇక ఆ తర్వాత ఇంట్లో నిత్య దీపారాధన అనేది చేసుకొని మీరు ప్రసాదాలు అనేవి ప్రిపేర్ చేసుకోవడానికి ఇంక రండి. నా అంచనా బట్టి తులసి పూజ, ద్వారలక్ష్మి పూజ, నిత్య దీపారాధన మనకి 5:30 కల్లా కంప్లీట్ అవుతుందండి మీరు 4:30కి లేచినట్లయితే. ఎందుకంటే నైటే మనం ముగ్గు వేసి పెట్టుకొని ఉంటాము, మనం లేచి ఇండ్లు శుభ్రం చేసేసుకొని స్నానం ఆచరించి పూజ చేసుకునేదే కాబట్టి 5:30 కల్లా అవుతుంది కాబట్టి. ఇక ఆ తర్వాత మీరు 5:30 నుంచి ప్రసాదాలు అనేవి స్టార్ట్ చేయడం మొదలు పెట్టారంటే 7:30, 8 కల్లా మీ ప్రసాదాలు అనేవి కంప్లీట్ అవుతాయండి. ఇక ప్రసాదాల విషయానికి వస్తే మీ శక్తి కొలది మీరు ఎన్ని చేయగలుగుతారో అన్నీ మాత్రమే చేయండి. ఇక్కడ ప్రసాదాల విషయానికి వస్తే 3 కానీ 5 కానీ 9 కానీ ఇలా ఏక సంఖ్యలో ప్రసాదాలు అనేది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. మేము ఒక ప్రసాదమే నివేదించగలం అనుకుంటే అమ్మవారికి పరమాన్నాన్ని నైవేద్యంగా చేసి నివేదించండి. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ముఖ్యంగా పెట్టవలసిన ప్రసాదాలు వచ్చేసి పూర్ణాలు, బెల్లం పూర్ణాలు, పులిహోర, దద్దోజనం, పరమాన్నం, వడలు, వడపప్పు, పానకం, అలాగే శనగలు. అలాగే అమ్మవారి కోసం చలిమిడి కూడా నైవేద్యంగా సమర్పించాలండి. ఇవైతే అమ్మవారి కోసం ముఖ్యంగా చేయవలసిన ప్రసాదాలు అన్నమాట. ఆ తర్వాత మీ శక్తి కొలది మీరు ఏ ప్రసాదమైనా అమ్మవారికి సమర్పించవచ్చు. మీకు వీలు కుదిరితే అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ అలాంటివి కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా ఆ తర్వాత మనకి ప్రసాదాలు అనేవి 8 కల్లా అయిపోతాయి కదండి. ఆ తర్వాత ఇప్పుడు మనం పూజ అనేది ప్రారంభించాలండి. మ్యాక్సిమం 7:30 కల్లా ప్రసాదాలు అనేవి కంప్లీట్ అవుతాయండి. ఇంకా ప్రసాదాలు అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మీరు మంచిగా ఒక శారీ అనేది కట్టుకొని చక్కగా లక్ష్మీదేవి లెక్క రెడీ అయ్యి ఇంకా మీరు పూజ చేసే చోటికి రావాలండి. ఎక్కడైతే వరలక్ష్మి పూజ చేయాలనుకుంటారో అక్కడికి వచ్చేసి మీకు పూజకి కావాల్సినటువంటి పీటలు ఉంటాయి కదండి, ఆ పీటలకి చక్కగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు అనేవి వేసుకోవాలండి. ఎన్ని పీటలు అయితే మీరు ఉపయోగించాలనుకుంటారో అన్ని పీటలకి మీరు ముగ్గులు అనేవి వేసుకోవాలి. ఇక ఆ తర్వాత పీటలు అనేవి సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత కలశ స్థాపన కోసం కలశాన్ని, బ్లౌజ్ పీస్ని ఇలా మీకు కావాల్సినటువంటి వస్తువులన్నిటినీ ఒకటేసారి రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత మళ్ళీ లేవరాదండి. కాబట్టి ఉన్న వస్తువులు అన్నీ ఉన్నాయా లేదా, పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ఉందా లేదా అని 1కి 10 మార్లు చూసుకొని పూజలో కూర్చోవాలన్నమాట. మీరు చీటికి మాటికి అది లేదు ఇది లేదు అని అనుకుంటే లేచినట్లయితే మీకు పూజా ఫలితం అనేది లభించదనమాట. కాబట్టి ముందుగానే అన్నీ ఒకటేసారి చూసుకొని ఇంకా మీరు పూజలో కూర్చోవాలండి. ఇక కలశ స్థాపన విషయానికి వస్తే ముందుగా శుభ గడియల్లోనే కలశ స్థాపన అనేది చేసి పెట్టుకోండి. ఇలా ఒక ప్లాన్ ప్రకారం మీరు పూజ అనేది చేసి పెట్టుకున్నట్లయితే మీ పూజ అనేది 10 కల్లా అయిపోతుందండి. అంటే మనం మొత్తం వెనస్డే నుంచి మన ప్లానింగ్ అనేది ఒక ప్లానింగ్ ఆర్డర్లో నడిచినట్లయితే ఫ్రైడే రోజు మీ పూజ అనేది చాలా సులువుగా తొందరగా 10 AM కల్లా అయిపోతుందన్నమాట. ఎక్కడా కష్టపడకుండా, ఎలాంటి టెన్షన్ పడకుండా మనసు ప్రశాంతంగా భక్తితో అమ్మవారిని పూజించుకోవడానికి వీలుగా ఉంటుందండి ఈ ప్లాన్ ప్రకారంగా మీరు పూజను ఆచరించినట్లయితే. ఇక్కడ నేను మీకు మరొక ముఖ్య విషయం చెప్పాలండి. వరలక్ష్మి వ్రతం రోజు ఒక్కరోజు అంటే ఫ్రైడే రోజు ఒక్కరోజు కొద్దిగా త్వరగా నిద్ర లేవడానికి ప్రయత్నించండి. మనం ప్లానింగ్ అంతా త్వరగా చేసుకున్నట్లయితే, త్వరగా నిద్రలేచి మన పనులన్నీ త్వరగా చేసుకున్నట్లయితే పూజ కూడా త్వరగా ప్రశాంతంగా చేసుకోగలుగుతాం. ప్లానింగ్ అనేది లేటుగా చేసుకున్నట్లయితే హడావిడి పడుతూ అయ్యో టైం అయిపోతుందని పూజ కూడా అంత భక్తితో చేయలేమన్నమాట. కాబట్టి ఈ ప్లానింగ్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఫ్రైడే రోజు పూజ ప్రశాంతంగా భక్తిగా 10 గంటల కల్లా పూజ అయితే అయిపోతుందండి. నా ప్లానింగ్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ఉంటానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.